వేసవి దుక్కులు లాభాల పంటకు పునాది. తెలంగాణ రైతు సోదరుల కోసం ఈ వీడియో. మన రైతు మన గర్వం. ఎండాకాలం పొలాన్ని వదిలేయకుండా నాగలి పట్టి దుక్కి దున్నండి. ఇది సరైన దుక్కి పద్ధతి. వేసవి దుక్కితో 3 రకాల మేలు జరుగుతుంది. తెగుళ్ల నివారణ, నీటి నిల్వ మరియు మట్టి సారం పెరుగుతుంది. లోతుగా దున్నడం వల్ల లోపల ఉన్న మొండి పురుగులు బయటకు పడతాయి. పిట్టలు వాటిని తింటాయి. దీనితో 70% వరకు పురుగుల నివారణ జరుగుతుంది. మందుల ఖర్చు కూడా తగ్గుతుంది. పైసల లెక్క: కలుపు నివారణ ఖర్చు, పురుగుల మందుల వాడకం తగ్గుతాయి. దిగుబడి 15% వరకు పెరుగుతుంది. ఎకరానికి 8,000 రూపీస్ లాభం పక్కా. లోతు దుక్కి కొడితే వాన నీరు బయటకు పోకుండా భూమిలోకి ఇంకుతుంది. 40% ఎక్కువ నీటిని నేల పీల్చుకోవడం వల్ల ఎండల్లో కూడా తేమ ఉంటుంది. ఖర్చుల విశ్లేషణను ఒకసారి గమనించండి. దుక్కి కొట్టిన పొలంలో కలుపు నివారణ, పురుగుల మందుల ఖర్చులు తగ్గుతాయి. నీటి నిల్వ సామర్థ్యం చాలా ఎక్కువ. మొత్తం లాభం ఎకరానికి 8,000 రూపీస్. దుక్కి కొట్టిన తరువాత జీలుగు, జనుము లాంటి పచ్చిరొట్ట ఎరువులు చల్లండి. దీనివల్ల మట్టిలో సారం పెరుగుతుంది. యూరియా వాడకం 25% తగ్గుతుంది మరియు మొక్కలకు సహజమైన బలం వస్తుంది. దుక్కి కొట్టే సరైన సమయం తెలుసుకోండి. పంట కోత తర్వాత పొలం ఖాళీ చేయాలి. ఏప్రిల్, మేలో తొలివాన పడగానే మొదలుపెట్టాలి. కనీసం 6 to 8 అంగుళాల లోతు దున్ని పొలాన్ని ఎండకు ఆరబెట్టాలి. దిగుబడిలో తేడా గమనించండి. సాధారణ సాగులో 75% దిగుబడి వస్తే వేసవి దుక్కి తర్వాత 100% పక్కా దిగుబడి, 15 to 20% అదనపు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మట్టి తల్లిని కనిపెట్టుకుని ఉంటే ఆ తల్లి మనల్ని కడుపులో పెట్టుకుని చూసుకుంటుంది. వేసవి దుక్కే మన పొలానికి అసలైన రక్ష. మీ ఏరియా MAOని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకోండి. జై కిసాన్. తెలంగాణ రైతు సోదరులకు శుభాకాంక్షలు. వ్యవసాయ శాఖ, తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ఈ వీడియో రూపొందించబడింది. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.